డే 30లో నాకు ఒక సీనియర్ చెప్పిన వేరియేషన్ వల్ల నేను ఇంత సఫర్ అవుతానని నేను అనుకోలేదు. ఇక్కడ నా స్పైన్ నేనే బెండ్ చేసుకున్నాను. లక్కీగా నాకు సోర్ తప్ప ఇంకేం లేదు. సో ఎప్పుడైనా బేసిక్స్ని స్టిక్ అయి ఉండండి. వాడికి ఏదో ఇంత బాడీ ఉంది, వీడికి ఏదో అంత బాడీ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వేరియేషన్ వీళ్ళు చెప్పిన వేరియేషన్ అది మీరు ట్రై చేస్తే బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్పేసి ఈ విషయాన్ని నేను సిగ్గు లేకుండా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు డే 35, ఈరోజు ఆఫీస్ టోర్నమెంట్ ఉంది. నా జెర్సీ నెంబర్ చూసారు కదా. మార్నింగ్ యాజ్ యూజువల్ గా సన్ స్క్రీన్ రాసుకొని నా ఫుడ్ నేను తినేసి బయలుదేరిపోయాను. ఈ కప్స్ కోసం ఆడుతున్నాము. ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత శనగలు కూడా ప్రీ లంచ్ మీల్ గా తిన్నాను. సో లంచ్కి వచ్చేసరికి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను బిర్యానీ పెడతారని. సో బిర్యానీ పెట్టారు, ఇంకేం చేయలేమని తినేసాను. అయితే ఇది మా లాగాన్ టీం అనమాట. మేమైతే కప్పుకి వెళ్ళలేదు, హృదయాన్ని గెలుచుకున్నాం. ఆ సర్లే మా ప్లేయర్స్ కి ఇంజరీలు ఎక్కువైపోయాయి, అందుకే మేము ఆడలేకపోయాం. నెక్స్ట్ అలా కప్ నమ్మడే అనుకుని ఇంటికి వెళ్తున్న దారిలో నా ఫ్రెండ్ కి చీజ్ కేక్ కావాలంటే తీసుకెళ్లాను. ఎలాగ బీచ్ రోడ్ వరకు వచ్చాను కాబట్టి వైజాగ్ బీచ్ చూసుకుంటూ ఒక క్యాపుచినో తాగాను. బ్యాక్ పెయిన్ అండ్ బాడీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి అలా సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ అండ్ బాడీ మసాజ్ చేయించుకున్నాను. మా మహేష్ చాలా బాగా చేస్తాడు హెయిర్ కట్. ఇంటికి వచ్చి నాకు రైస్ చికెన్ తినేసి ఈరోజు ఎండ్ చేస్తాను. నాకు అంటే నచ్చితే ఫాలో చేసుకుని ఉంటా మరి.